హాఫ్ కొబ్బరిని ముక్కలు చేసి మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో 2 స్పూన్ల నెయ్యి వేసి మనం మిక్సీ పట్టించుకున్న కొబ్బరి తురుముని ఇందులో వేసి వేయించుకోవాలి. ఇది లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు 1 గ్లాస్ బొంబాయి రవ్వని మనం వేయించుకున్న కొబ్బరి తురుములో యాడ్ చేసుకోవాలి. కొబ్బరి కూరలో బొంబాయి రవ్వ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. అలాగే 1 గ్లాస్ షుగర్ తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీ మొత్తం 1 గ్లాస్ తోటి సరిపోతుందండి. భలే టేస్టీగా ఉంటుంది కూడా ఈ రెసిపీ. నేను దీని కలర్ మరి కొంచెం పెంచడానికి కాస్త పాలల్లో నేను చిన్న చిటికెడు కలర్ యాడ్ చేసుకున్నానండి. దీన్ని మన కొబ్బరి కూరలో యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మీకు నచ్చకపోతే కలర్ వేసుకోకండి, కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. 1 గ్లాస్ నువ్వులు మరొక గిన్నెలో వేసి వేయించుకోండి. హాఫ్ కొబ్బరి కూరలో వేసుకోవాలి, మిగతా హాఫ్ ఉండలకి చుట్టుకోవడానికి పక్కన పెట్టుకోవాలి. నువ్వులు చిటపటమని వేగిన తర్వాత వీటిని మనం ఆల్రెడీ వేయించుకున్న కొబ్బరి కూర దాంట్లో యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మరింత రుచి పెరగడానికి ఒక 2 స్పూన్ల నెయ్యి కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 గ్లాస్ పాలు వేసి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి మరొక కొంతసేపు వేయించుకోవాలి. ఈలోపు ప్లేట్లో 2 స్పూన్ల నెయ్యి వేసి ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసి ఉంచుకోవాలి. మన కొబ్బరి కూర బాగా వేగిన తర్వాత దాన్ని ఇలా ప్లేట్లోకి వేసుకొని చల్లార్చుకోవాలి. మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. కొబ్బరి, రవ్వ, షుగర్ వేయించిన తర్వాత ఒక పక్కన పెట్టి నువ్వులు వేయించాక అప్పుడు స్టవ్ మీద మళ్ళీ ఈ కొబ్బరి మిశ్రమంలో నువ్వులు వేసి పాలు వేసి అప్పుడు వేయించుకోవాలి. అప్పుడే ఈ స్వీట్ చాలా టేస్టీగా వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమం కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే చేత్తో కొంచెం కొంచెంగా ముద్ద తీసుకొని ఇలా చక్కటి రౌండ్గా చేసుకుంటూ ఇలా రౌండ్గా చేసుకున్న లాడుల్ని మిగిలిపోయిన నువ్వుల్లో వేసి ఒకసారి స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత చేత్తో ఒకసారి నెమ్మదిగా రౌండ్ చేసుకుంటే ఎంతో చక్కటి నువ్వుల కొబ్బరి ఉండలు రెడీ అయిపోతాయండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయి కదా. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. ఇది నోట్లో పెడితే ఇట్టే కరిగిపోతుందండి. మీరే చూస్తున్నారు కదా, నేను చేస్తున్నప్పుడే చేతిలో నుంచి ఎంత మెత్తగా జారుతుందో. ఇక నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుందండి. మీరు నేను చెప్తే కాదు, మీరు చేస్తే అప్పుడు మీరే అంటారు ఈ రెసిపీ సూపర్ అని. ప్రతి ఒక్కరూ చాలా ఈజీగా చేయగల రెసిపీ అండి ఇది. ఎవరైనా చేసేయచ్చు. ఈ న్యూ ఇయర్కి ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. అలాగే ఒక లైక్ కూడా కొట్టండి.